ఇంకా మన ఛానల్‌లో నా వంటల కన్నా మా అత్తయ్య వంటలే ఎక్కువగా కనిపిస్తాయండి. "ఏమ్మా వంట బాధ్యత మీ అత్తయ్యకి అప్పచెప్పేసావని" మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. నాన్ వెజ్ అయితే అత్తయ్య వండుతారు. వెజ్ అయితే నేను వండుతాను. ఇంక ఈరోజైతే అత్తయ్య స్టైల్‌లో చేపల పులుసు అయితే చేశారండి. విలేజ్ స్టైల్. సింపుల్‌గా చేసిన టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చింది. మా వారు ఎప్పుడు చెప్తుండేవారన్నమాట. "మా అమ్మ నాన్ వెజ్ చాలా బావుంటది. చేపల పులుసు చాలా బా పెడతదంటే, ఒకసారి మీకు చూపిద్దాం ఆవిడ స్టైల్‌లో ఎలా వండుతుంది ఏంటని" చెప్పి నేనైతే "అత్తయ్య మీరు వండండి. నేను వీడియో తీస్తానని" చెప్పి ఆవిడతో వండించానండి. మా పాపకైతే చాలా చాలా నచ్చింది. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ పులుపు లేకుండా చక్కగా సింపుల్‌గా చేసేసారండి. టేస్ట్ చాలా బా వచ్చింది. అత్తయ్యతో నాన్ వెజ్ రెసిపీస్ ఇంకేమైనా వండించాలో కామెంట్ చేయండి. తప్పకుండా ఆవిడతో నేను వండిస్తాను. ఇవొచ్చేసరికి శీలావతిలండి. చేపలు లైవ్ ఫిష్ ఉంటుందండి సుజాత నగర్‌లో మేమున్న ఏరియాలో దగ్గరలోని. అక్కడికెళ్ళి తీసుకుంటానమాట. లైవ్ ఫిష్ అయితే టేస్ట్ బావుంటది. ఫ్రెష్‌గా ఉంటాయి. ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి. చనిపోయిన చేపలకి ఒక రేట్ ఉంటదండి. లైవ్ ఫిష్‌కి ఒక రేట్ ఉంటది. చాలా రోజుల తర్వాత అండి నాన్ వెజ్ అయితే ఇంట్లో వండుకోవడం. మీకు తెలుసు కదా పిల్లల్నిద్దరు వదిలేసి నేనైతే రోడ్డుకి వెళ్ళలేను. నాన్ వెజ్ చాలా నెలల నుంచి తినలేదన్నమాట. ఇంక అత్తయ్య వచ్చారు కాబట్టి వీక్లీ నాన్ వెజ్ అనేది ఉంటది ఫుల్‌గా. ఎందుకంటే అత్తయ్యకి కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమండి. సో, ఆవిడ కోసమైనా ఇంక వండుతానమాట. ఫైనల్లీ చేపల పులుసు అయితే అయిపోయింది. ఫుల్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ఉందండి. వెళ్లి చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.